గుడుగు బాబా, నీకు మిడ్ నైట్ మసాలాలు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. ఎప్పుడు చూసినా రాత్రిపూట నువ్వు మీటింగ్లు పెడుతున్నావా? అవునరా కోతే, నువ్వు మారవారయ్యగా. ఈ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమే తెలుసురా నీకు ఎప్పుడున్నా. గుడుగు బాబా, నువ్వు అనవసరంగా కోతి మిత్రం గురించి మాట్లాడే టైం వేస్ట్ చేయకో. ఎందుకు పిలిచవో చెప్పు ఇప్పుడు. ఊరే రేపు పొద్దున్నే లేచి మనం అందరము మంట పెట్టాలి. గొడుగు బాబా ఎక్కడ పెడతావు మంట? ఒరే పొట్టును కొడగా, గొడుగు బాబాని ఎవడో కెలికడరా. గొడుగు బాబాని కెలికితే మనల్ని కెలికినట్టే. మనం ఇప్పుడు మంట పెట్టాలి ఎవడ కొంపకో. గొడుగు బాబా, మేముండగా నిన్ను ఎవడు తిట్టడో చెప్పు. ఎవడు కొంపకు మంటేటావా పెట్టేత మెల్లే. ఒరే నేను చెప్పేది పూర్తిగా వినాలరా మీరు. ఎవడ కొంపకు పెట్టేస్తారా మంట మీరా? గొడుగు బాబా నువ్వే అన్నావు కదా మంట పెట్టాలనే. ఒరే నేను చెప్పింది భోగి మంటరా. రేపు పొద్దున్నే భోగి మంట పెట్టాలి మనము. భోగి మంట అంటే ఏంటి గొడుగు బాబా? నాకు తెలీదే. నీ అబ్బా పొట్టును కొడక, ఎర్ర దుంపలు తింటారంటే దుబ్బు తింటావు గానే భోగి మంట ఏంటేంటో తెలీదురా నీకు? నీ అబ్బా కోతిన కొడక, నేను ఎర్ర దుంపలైనా తింటాను, నల్ల దుంపలైనా తింటాను. నీకెందుకు బే? ఇంతకీ భోగి మంట అంటే ఏంటో చెప్పు. చలికాలం అయిపోతుందా, ఇక మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనేసరికి చివరి ఆఖరికి వేస్తారా ఒక మంట. దాన్నే భోగి మంట అంటారా? ఇదేటిదే చివరి ఆఖరిలో మంట వేస్తారా చలికాలంలో? అయితే రేపటి నుంచి మరి చలి ఉండదా? అయితే మరేటే రేపటి నుంచి అసలు చలికాలమే ఉండదు. రేపటి నుంచి గట్టిగా ఎండలు ఎక్కితే గొడుగులు పట్టుకుని తిరగంటారా మీరా? అవునరా కోతే, పనికొచ్చే మాట అక్కడ మాట్లాడవరా నువ్వు. అన్ని తెలిసినోళ్ళగా మాట్లాడేస్తావా? ఏ గుడ్డు తెలీదు మళ్ళీ. గొడుగు బాబా, నీకు ఈ విషయం ఇప్పుడు తెలుసా? నాకు ఎప్పుడో తెలుసా. కోతి మిత్రంగా ఏమీ తెలియకపోయినా అన్ని తెలిసినట్టు ఓవర్ బిల్డప్లు కొడుతుందా. నీ అబ్బా కొననా కొడక, బిల్డప్ గిల్డప్ అనంటే బండరాయి తెచ్చి మీద వేసేయగల బండనయ్యాలా. కోతి మిత్రమా, నువ్వు బండరాయి తెచ్చి మీదకి ఇస్తున్నా. నేను బనానా నలిపినట్టు దాన్ని నలిపేస్తాను నేను. ఊరి ఆగనరా, మీరు అలా తిట్టుకోకూడదురా. తప్పురా అది. ఎందుకురా మీరు అలా తిట్టుకుంటారు? ఇప్పుడు నేను చెప్తాను కదా, ఏడే భోగి మంట ఎందుకు వేస్తారా? గుడుగు బాబా తొందరగా చెప్పు నువ్వు. నేను కాకరకాయ సిటీ తట్టుకోలేకపోతున్నా. కాకరకాయ సిటీయా? ఒరే పోటోడా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వా? ఒరే రుబ్బో, ఒరే కోతే, అది కాకరకాయ సిటీ బీరకాయ సిటీ కాదురా. అది క్యూరియాసిటీ. అంటే ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలి అనే ఆత్రం అన్నట్ట. అవునరా పొట్టును కొడక, నీకు ఎప్పుడు దుంపల మీద దేశ ఏంట్రా? ఎప్పుడు చూసినా ఇంగ్లీష్ ని కూడా దుంపలతోనే పోలుస్తున్నావు. కాకరకాయలు బీరకాయలేనే. నేను కనీసం అలాగే నేర్చుకుంటాను, నీకు అవి కూడా రావు. గొడుగు బాబా, రాబని మిత్రమా, కోతి మిత్రమా, ఎప్పుడు చూసినా ఇలా తలా తోకలేని గొడవలతో గొడవ పడుతూనే ఉంటారు. కానీ నువ్వు చెప్పు, భోగి ఎందుకు చేస్తారా? ఊరి మన హిందూ సాంప్రదాయం ప్రకారం భోగి మంట అనేది చాలా మంచిదే, చాలా గొప్పదే. అంత గొప్పది ఏంటి గుడుగు బాబా భోగి మంట? ఎందుకే మంటనే ఎలా వేస్తారా? ఊరే భోగి మంటనే మంచి కట్టెలతోని మంచి ఆవు పిడకలతోని వేస్తారా. అలాగే మన దగ్గర ఉన్న పాత సామాన్లు కూడా వేసేయాలి అందులో. ఒరే పొట్టం కొడక, దగ్గర 3 సంవత్సరాల నుంచి వాడుతున్నావురా అండర్వేర్ నువ్వు. దాన్ని తీసి పడేరా భోగి మంటలో. ఏంట్రా ఎప్పుడు స్నానం చేసినా కొంపు? నీ అబ్బా కోదిన కొడక, నేను అప్పుడప్పుడు స్నానమైనా చేస్తున్నావు. నువ్వు అది కూడా చేయవా? నువ్వు కూడా వెళ్ళి దూకేరా భోగి మంటలో. ఒరే పొట్టున కొడక, భోగి మంటలో పాత వస్తువులు వెయ్యాలి. ఈ కొండ కూడా పుట్టి చాలా సంవత్సరాలు అయిందిరా. భూమి పుట్టినప్పుడు పుట్టాడు ఈడ, వీటిని పడేయాలి. గొడుగు బాబా, కోతి మిత్రమా, ఏం మాట్లాడుతుండవు విన్నవా నువ్వు? నన్ను మంటలో పడతాడంట, నేను పాత వస్తువునంట. నీ అబ్బా బండన కొడక, ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టవరా నువ్వు పాత వస్తువు కాకపోతే కొత్త వస్తువు ఎలా అవుతావురా? ఒరే మీ దుంపల దగ్గర ఆగనరా. నేను చెప్తాను, ఆ భోగి మంటలో పాత వస్తువులు వేయమన్న కదా అనేసి ఏది పడితే అది వేసేస్తారు మీరు. పాత వస్తువులు కూడా తేడాలు ఉంటాయి గొడుగు బాబా. ఏ వెయ్యాలి ఏ వేయకూడదు మరి? మంట ఎక్కువ రావడానికి ఏవైతే బాగా కాలుతాయో వెయ్యాలరా. తారు, ప్లాస్టిక్ కవర్లో ఇలాంటివే. ఊరే కోతే, భోగి మంట అనేది చాలా పవిత్రమైనదే. నువ్వు దాన్ని ఇలాగ ఎటకారంగా మాట్లాడితే నీకు శని తగులుకుంటదే. గొడుగు బాబా, ఎంతవరకు మనం అనుభవించిన శని అంతా సరిపోద్దా? ఇంకెందుకు మనకి శని? అదంతా సరిగ్గానే గొడుగు బాబా. మనము ఎంతకి ఎక్కడ పెడదాం భోగి మంట? అలాగే అందులోకి ఏమేమి కావాలో చెప్పు, వెళ్ళి తీసుకొచ్చేస్తాం మేము. ఊరే రేపు పొద్దున్న మనము ఆవు పిడకలున్నో మంచి చెక్కలు తీసుకొచ్చేయండి, సరేనా? మంచి ప్లేస్ నేను చెప్తాను లాండి, అక్కడికి తీసుకొచ్చేయండి మీరు. గొడుగు బాబా, ఎక్కడెక్కడ తిరగడం ఎందుకో, ఎక్కడైతే పెట్టేసాం అనుకో భలే కాలుతాయి. అన్ని ఎండిపోయిన చెట్లే ఉన్నాయి ఇక్కడ. అవునరా కోతే, అన్ని ఎండిపోయిన చెట్లు అయితే అవన్నీ అంటుకుంటే అడవి మొత్తం కాలిపోతారా. నీకు అది కూడా తెలీదు. అదే కాదా గొడుగు బాబా, కోతి మిత్రానికి ఏమీ తెలీదు, అన్ని తెలిసినట్టు నటిస్తాడు అంతే. ఊరు మన అడవికి దూరంగా అక్కడ ఒక చెరువు ఉంటది కదా, అక్కడ పెట్టుకుందాం మనం భోగి మంట. అక్కడికి అన్ని తెచ్చియండి, సరేనా? మీరు రేపు పొద్దున్న గొడుగు బాబా, ప్లేస్ చాలా బాగుంటది, అక్కడ పెట్టేద్దాంలేండి భోగి మంట. గొడుగు బాబా, ఎంతకే భోగి మంట ఎందుకు వేస్తారో దాని విశిష్టత ఏంటో చెప్తా అన్నవో చెప్పకుండా వెళ్ళిపోతున్నావా? ఊరే కోతే, ఒక మంచి విషయం చెప్తున్నప్పుడు అది 10 మందికి వినేలా చెప్పడం నాకు అలవాటు. అందుకే రేపు పొద్దున్నే చెప్తాలేండి మాట పెట్టినప్పుడు. గొడుగు బాబా, మనం 5 కదా ఉన్నామా, 10 మందికి వినిపించేలాగా ఎలా చెప్తావు నువ్వు? అవునరా రుబ్బా, ఏదో మాట వరుసకు అన్నానరా నేను. అయినా మీరు ఎలాగ ప్రతిదానికి ప్రశ్నలు వేయకూడదురా మీరు ఎలాగా.
నీ అబ్బా పుట్టిన కొడక పెద్ద సైంటిస్ట్ లాగా పెద్ద పెద్ద క్వశ్చన్లను అడిగేస్తారు అడ్డదిడ్డమైన గుడుగు బాబా నా తరపున ఈ పొట్టోడిని క్షమించాయి. ఊరే ఇప్పుడు ఎవరిని క్షమించే మూడ్లో నేను లేనుగానే రేపు పొద్దున్న మాత్రమో మీరు ఆ పిడకలను కట్లు పట్టుకునే ఆ చెరువు దగ్గరకు వచ్చేయండి. సరేనా? వెళ్ళండి అందరూ. గుడుగు బాబా ఈ కూతున కొడుకు అబ్బాయిలాగా తిరిగేస్తుందా చూసావా? వాడు అమ్మాయిలాగా లేడు ఇప్పుడు. నీ అబ్బా పుట్టిన కొడక పందిగడు ఇక్కడికి రాడనే నేను అమ్మాయిలాగా కాకుండా అబ్బాయిలాగా వచ్చాను, లేకపోతే అమ్మాయిలాగా వచ్చేవాడిని ఇక్కడికే. ఊరే పంది బాబుకి ఎలాంటి అనుమానం రాకుండా మీరు అమ్మాయిలాగా ఉండండి రా. ఒరే కోతి నువ్వు పొద్దున్న అమ్మాయిలాగే రా, అబ్బాయిలాగా రాకో తన్నెత్త నీకో. అలాగే గుడుగు బాబా నువ్వు అనిసార్లు చెప్పాలా ఏంటే? నాకు తెలుసులే, అమ్మాయిలాగే వస్తానులే. గుడుగు బాబా నువ్వు చెప్పినట్టే అన్ని తీసుకొచ్చాం మేము, ఇక మంట ఎట్టిద్దామా? ఊరే రుబ్బు రాత్రి నేను మీకు చెప్పలేదురా భోగి మంట అసలు ఎందుకు వేస్తారో ఎందుకు వెయ్యాలో అని. ఇప్పుడు చెప్తా వినండి. గుడుగు బాబా నాకు బాగా చలేసేస్తుంది, ఆ మంట పెట్టేసామనుకో చలి కాల్చుకుంటూ ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు కదా. మంట పెట్టేద్దాం ముందు. రంగు ఏటి నువ్వు మాట్లాడేదా? గుడుగు బాబా ఏదో చెప్తా అంటుంటే నువ్వు మంట పెట్టేస్తా అంటున్నావేటా? గుడుగు బాబా నువ్వు ముందు భోగి మంట ఎందుకు పెడతారో చెప్పు, దాని విశిష్టత ఏంటో తెలుసుకోవాలని ఉంది మాకు. ఊరే భోగి మంట అంటే అడ్డమైన కట్టెలతోనే అడ్డగులకు వేయడం కాదురా, అది దేశవాడి ఆవు పేడతోనే చేసే పిడకలతో వెయ్యాలి. గుడుగు బాబా నువ్వే చెప్పావు కదేట కట్లు కూడా పెట్టొచ్చానే, ఎంతకి ఏ కట్లు పెట్టాలి అందులో? ఊరే ఆవు పేడతో చేసిన పిడకలతో పాటు రవి, మామిడి, మేడి ఇలాంటి చెట్టు యొక్క బెరడునే ఈ భోగి మంటలో వేస్తారా. గుడుగు బాబా ఆ మొక్కల్ని ఆ చెట్లని ఆ బెరడులని ఎందుకు వెయ్యాలి? వాటి వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా మంటలు వేయడం వల్ల? చాలా పెద్ద ఉపయోగమే ఉంది పంది మిత్రమా. వాటి వల్ల వచ్చే పొగ మనకి ప్రాణవాయువుని ఇస్తుంది, అలాగే గాలిలో ఉన్న సూక్ష్మ జీవుల్ని చంపేస్తుంది. ఓన్లీ పిడకలో ఓన్లీ చెక్కలే అయితే పొగే వస్తుంది కానీ ఇక మంట ఎక్కడ వస్తుంది గుడుగు బాబా? మంట బాగా రావాలంటే ఇంకేమైనా వేయొచ్చు అందులో? ఆ మెంటలోడు పోయినా మంచి ప్రశ్న అడిగావు. ఇప్పుడు ఆ మంట అంతా బాగా మంటడానికి దేశవాడి ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి కూడా చాలా మంచిదే హెల్త్కే. గుడుగు బాబా ఆవు నెయ్యి వేస్తే మంట ఆరిపోకుండా బాగా కాలుతుందా ఏటా? కట్టెలను బాగా కాల్చడానికి ఆవు నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. అలాగే 10 గ్రాముల ఆవు నెయ్యి దగ్గర టన్ను ప్రాణవాయువునే ఉత్పత్తి చేస్తుంది. మనకు చాలా మంచిది అదే. గుడుగు బాబా భోగి మంట వల్ల ఎంత ఉపయోగం ఉంటుందనే మాకు ఇప్పటి వరకు తెలీదు, గొప్పగా చెప్పావు నువ్వు ఇప్పుడు. ఊరే మన హిందూ ధర్మం అనేది చాలా గొప్పదే, అది ఏది చెప్పినా అదే మన మంచిగా చెప్తుంది అదే. గుడుగు బాబా ఎంతకే భోగి మంటలు పాత వస్తువులు వెయ్యాలి అని చెప్పావు నువ్వు, ఎంతకి ఎలాంటి వస్తువులు వేయాలో చెప్పలేదా? చూడండి పాత వస్తువులు వెయ్యమన్నాము అని చెప్పేసి ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి భోగి మంటలో పడేయకూడదు. ఏవో కొన్ని పొలలో ఏవైనా చెక్క వస్తువులు వెయ్యాలి అంతే. దీనికి కూడా ఏదో అర్థం ఉండే ఉంటది గుడుగు బాబా, ఎందుకు పాత వస్తువులే ఎందుకు వేయాలి? కొత్తవి కూడా వేయచ్చు కదా. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే పాత వస్తువులు అంటే పాత వస్తువులే కాదు, మన పాత ఆలోచనలనే మన పాత కష్టాలనే అన్నిటిలో మంటలు వేసే కొత్త జీవితాన్ని మొదలెట్టమనే దానికి అర్థమో. గుడుగు బాబా నువ్వు మొన్న చెప్పిన పంచభూతాలకే ఈ భోగి మంటకి ఏమైనా సంబంధం ఉంటదేట? చాలా మంచి ప్రశ్న ఇది జోరమిట. ఎందుకంటే మనకి చలికాలంలో వచ్చే శ్వాసకోశ రోగాలన్నిటికీ ఈ పొగ దీని వల్ల వచ్చే ప్రాణవాయువు చాలా ఉపయోగపడుతుంది మనకి. ఎంతకీ పంచభూతాలు మనకి ఎలా ఈ భోగి మంటతో ఆనందంగా ఫీల్ అవుతాయా? ఈ భోగి మంట అనేది అగ్ని దేవుడికే ఆరాధన లాంటిదే, అలాగే గాలి దేవుడికే మనము గౌరవం ఇస్తున్నట్టే. ఎందుకంటే గాలినే ఇదే స్వస్థపరుస్తుంది కదేటే. గుడుగు బాబా నువ్వు ఒక్కొక్క కొత్త విషయం చెప్తుంటే నా దిమ్మ తిరిగిపోతుంది. ఒక్క భోగి మంట వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా? మంట పెడితే కొంచెం చలి కాచుకోవచ్చు అనుకున్నా నేను. దీని వల్ల గాలి శుద్ధి అవుతుంది, అలాగే మన మనసు బాగుంటది, పాత జ్ఞాపకాలు కాల్చేవచ్చు. ఇవన్నీ ఉన్నాయంటే అది చాలా గొప్పది ఇదే. అలాగే అగ్నిదేవుడికే ఆరాధన చేసినట్లు ఉంది, గాలిని గౌరవించినట్లు ఉంది. గుడుగు బాబా చాలా కృతజ్ఞతలు, నీకు చాలా గొప్ప విషయాలు చెప్పావు మాకు. మరేటే మన హిందూ ధర్మం అనేది చాలా గొప్పదిరా, అందుకే అన్ని కూడా చాలా మంచిగా ఉంటాయి ఇందులో. ప్రతి దానికి ఒక పరమార్థం ఉంటది. గుడుగు బాబా భోగి మంట వేసిన తర్వాత ఇంకేం చేస్తారో? ఇంకేమైనా ఉన్నాయా? అయిపోయిందా? ఊరే భోగి మంట అయిపోయిన తర్వాత నిప్పులు వస్తాయి కదా, వాటి మీద కొండలతో నీరు పెట్టి ఆ నీరు వేడైన తర్వాత వాటితో స్నానం చేస్తారా. ఏం మాట్లాడుతున్నా గుడుగు బాబా నువ్వు? ఆ నీటితో స్నానం చేస్తారా? మరేటే ఆ నీటిని చాలా పవిత్రంగా భావిస్తారా. ఆ నీటితో స్నానం చేస్తే శరీరంలో మొత్తం శుద్ధైపోద్ది అనే వాళ్ళు భావిస్తారా, అందుకే వాటితో స్నానం చేస్తారా. ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఎంత వేగంగా భోగి మంట వేసేద్దామా అనే చాలా ఆతృతగా ఉంది గుడుగు బాబా నాకు. నాకు కూడా చాలా తొందరగా ఉంది గుడుగు బాబా, మనం తొందరగా భోగి మంట వేసేద్దాం పదా. అలాగలాగే ఇదిగో అంటిస్తున్నా ఆగండి. అంటుకుంటుందిలే, అదే సూపర్గా అంటుకుంటుంది. భలే కాలుతుంది గుడుగు బాబా భోగి మంట.
మేము ఇలా కాల్చుకునే ఉందాం ఇక్కడ భలేగా ఉంది ఇదే. మిత్రులారా చూసారు కదా భోగి మంట యొక్క విశిష్టత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మీరు. మిత్రులారా మా వీడియోస్ మీకు అర్థం అవ్వాలంటే అన్ని ఎపిసోడ్స్ చూడండి, ముందువి చూడండి అలాగే తర్వాత కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ హ్యాపీ భోగి. మా అడవిలో ఆగంగాల్ ఛానల్ తరపున అందరికి హ్యాపీ భోగి, ఎంజాయ్ సంక్రాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. iPad.